అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి భారీ షాక్ తగిలింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీ చేసింది. ఏపీ మద్యం కుంభకోణం కేసులో జనవరి 22న విజయసాయిరెడ్డిని విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. 2019 నుండి 2024 మధ్య ఏపీలో అమలు చేసిన మద్యం విధానంలో అవకతవకలపై దర్యాప్తులో భాగంగా విజయసాయిరెడ్డిని ప్రశ్నించనుందని తెలుస్తోంది. మనీ లాండరింగ్ జరిగిందన్న ఆరోపణలపై విచారణ జరపనుంది. ఏపీ లిక్కర్ స్కామ్ లో భారీగా లంచాలు తీసుకోవడం, నిధులు మళ్లించడం వంటి ఆరోపణలు ఉన్నాయి. మద్యం కేసులో ఇప్పటికే పలువురు అరెస్ట్ అయ్యారు, మరికొందరిని విచారించారు. తాజాగా విజయసాయిరెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేయడం సంచలనంగా మారింది. ఈ కేసును ఆంధ్రప్రదేశ్ పోలీసుల ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ కూడా విచారిస్తోంది. సిట్ ప్రకారం గత వైసీపీ ప్రభుత్వం కొత్త మద్యం విధానం ద్వారా డిస్టిలరీల నుంచి 15 నుంచి 20% వరకు లంచాలు వసూలు చేసిందన్న ఆరోపణలు ఉన్నాయి. దర్యాప్తు అధికారులు చెప్పిన దాని ప్రకారం ఆటోమేటిక్ కొనుగోలు వ్యవస్థను తీసివేసి మాన్యువల్ అనుమతులుగా మార్చారు. దీనివల్ల సరఫరా ఆర్డర్స్ లో అవకతవకలు జరిగాయనే ఆరోపణలున్నాయి. నకిలీ డిస్టిలరీల నుంచి ఏర్పాటు చేసి ఎక్కువ మొత్తంలో సరఫరా ఆర్డర్స్ పొందారు. నకిలీ లావాదేవీల ద్వారా నిధులను మళ్లించారని కూడా ఆరోపణలున్నాయి. ఈడీ ఆరోపణల ప్రకారం అర్హత ప్రమాణాలను మార్చి సరఫరాదారులను లంచాలివ్వాలని బలవంతం చేశారు. అలా అవకతవకలకు పాల్పడి నకిలీ కంపెనీల ద్వారా లంచాలు సేకరించి ఎన్నికల కోసం, వ్యక్తిగత లాభాల కోసం విదేశాలకు తరలించారని ఈడీ ఆరోపించింది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ మద్యం సరఫరాదారులకు చెల్లించిన మొత్తంలో కొంత భాగాన్ని వస్తువులు, సేవల కోసం చెల్లింపుల మాటిన వివిధ కంపెనీలకు మళ్లించారని ఈడీ ఆరోపిస్తోంది. వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చిన 23,000 కోట్ల రూపాయల సరఫరా ఆర్డర్లలో లంచాల రూపంలో 3,500 కోట్ల రూపాయలకు పైగా నిధులు మళ్లాయని ఈడీ ఆరోపిస్తోంది. గుమగుమల వంటలే వంటలే అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.